హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజైతే బయో ఆర్గానిక్ హెన్నా అండ్ ఇండిగో ఇవి రెండు నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టిన. దాదాపుగా 1 ఇయర్ నుండి నేను ఇది వాడతలేను. అంతకుముందు 2-3 సంవత్సరాలు రెగ్యులర్గా వాడిన. అయితే మళ్ళీ వాడదామని తెప్పించిన. అయితే ఇది అప్లై చేసేటప్పుడు ఫస్ట్ వేడి నీళ్ళతోటి హెన్నా పౌడరు కలిపి పెట్టుకోవాలి. నైట్లో మార్నింగ్ అప్లై చేసుకోవాలి. మళ్ళీ తెల్లవారి గోరువెచ్చటి నీళ్ళల్లో ఈ ఇండిగో కలపాలి. మళ్ళీ వెంటనే అప్లై చేయాలి. ఇట్లా 2-3 నెలలు 3 నెలలు చేసిన, గ్యారంటీగా 3 నెలలు సేమ్ ఫస్ట్ డే హెన్నా, తెల్లవారి ఇండిగో ఇట్లా అప్లై చేసి 3 నెలల తర్వాత నేను ఇక రెగ్యులర్గా హెన్నా పౌడరు నైట్లో కలిపి పెట్టుడు, మార్నింగ్ అదే పొడిలా ఇండిగో కూడా వేడి నీళ్ళతోటి కలిపి 2 మిక్స్ చేసి పెట్టుకున్నా. ఇట్లా పెట్టిన తర్వాత మంచిగా షేడ్ న్యాచురల్ హెయిర్ ఎట్లా ఉంటుందో అట్లనే వస్తుంది. నేనైతే ఇట్లా చేసిన. మరి ఇక చూడండి, అసలు చాలా రోజులే డై అయ్యాక నేను నెలకు ఒకసారి హెన్నా పెట్టుకునేదాన్ని. ఇక ఇప్పుడు 6 నెలల నుంచి నాకు ఇల్లు పనులు ఇవన్నీ చేయబట్టి పెట్టుకోలేదు. అయితే నెలకు ఒకసారి ఇక్కడ ఫ్రంట్కు కొంచెం డై అప్లై చేసిన. ఇక వెనుకకేం లేవు. ఇప్పుడు నేను మళ్ళీ హెన్నా పెట్టుకుందామని అనుకుంటున్నా. పెట్టుకోవాలి. సమ్మర్లో అంతా ట్రై చేద్దాం అనుకున్నా కానీ అస్సలు వీలు కాలేదు. ఇక ఈరోజు నేను నైట్లో హెన్నా పౌడర్ కలిపి పెడదాం అనుకుంటున్నా. రోజు మర్చిపోతుంటా. ఇది వచ్చి దాదాపుగా 4 రోజులైంది. ఇక ఈరోజు మరి గోరువెచ్చటి నీళ్ళు వేడి చేసుకొని మనం హెన్నా పౌడర్ మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత కలిపి పెట్టుకోవాలి. మార్నింగ్ మళ్ళీ అప్లై చేయాలి. అయితే హెన్నా, ఇండిగో రెండు కూడా ఒకటే మనం ఆర్డర్లా వస్తాయి కాబట్టి ఇక ఇవి రెండు ఒకసారి కొనుక్కుంటే మంచిగా ఉంటుంది. నేను ఇట్లనే వాడిన, చాలా బాగుంది రిజల్ట్. అయితే ఇప్పుడు మనం హెన్నా పౌడర్ ఇంట్లో వేసి మనకి ఎంత హెయిర్ లెంత్ని బట్టి తీసుకుంటాం కదా, నాకైతే 3 టైమ్స్ వస్తుంది. ఇక ఇప్పుడు ఫస్ట్ గోరువెచ్చటి నీళ్ళతోటి మనం కలిపి పెట్టాలి. కలిపి పెట్టిన తర్వాత ఇంకా రేపు మార్నింగ్ ఉసిరి పొడి కూడా కలుపుకోవాలనుకున్నా కలుపుకోవచ్చు. నేను కలిపిన కాబట్టి చెప్తున్నా. ఉసిరి పొడి కూడా కలుపుకోవచ్చు, నిమ్మరసం కూడా వేసుకోవచ్చు, పర్వాలేదు. ఇక హెన్నా ఈరోజు అప్లై చేసి హెన్నా అప్లై చేసిన తర్వాత 40 మినిట్స్ ఉంచుకోవాలి. ఉంచుకుంటే 1 అవర్, అంతకంటే ఎక్కువ అయితే ఉంచొద్దు. తర్వాత ఇంకా వాటర్ తోటి కడగాలి. కడిగి షాంపూ గిట్ట ఏం పెట్టద్దు. మళ్ళీ తెల్లవారి మళ్ళీ ఇండిగో కూడా, ఇండిగోను నైట్లో నానబెట్టే అవసరం లేదు. ఇండిగోను మాత్రం తెల్లవారి గోరువెచ్చటి నీళ్ళతోటి కలిపి వెంటనే అప్లై చేయాలి. ఇండిగోను కలిపిన తర్వాత ఎక్కువ టైం ఇవ్వద్దు. కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ లోపలనే మనం దాన్ని వెంటనే తలకు అప్లై చేస్తే అది వెంటనే రియాక్షన్ మొదలు పెడుతుందట. అప్పుడు కొంచెం హెయిర్ మెల్లమెల్లగా మనకు కలర్ అవుతూ ఉంటాయి. అయితే ఫస్ట్ టైం పెట్టంగానే మన తెల్లటి వెంట్రుకలన్నీ నల్లగా అవుతాయి, గోద్రేజ్ లాగానైతే అనుకోవద్దు. అట్లా స్లోగా పెట్టినా కొద్దీ చేంజ్ అవుతూ ఉంటాయి. నేనైతే దాదాపుగా నెలకొకసారి పెట్టుకుంటాను. నేను ఎక్కువ సార్లు పెట్టా. ఒక్కొక్కరికి ఒక రకంగా, అంటే కొంచెం ఎక్కువ మనం వాడే షాంపూలను వాటితోటి కూడా రిజల్ట్ అనేది ఉంటుంది. అందుకని మన హెయిర్కు హెన్నా అప్లై చేద్దాం అనుకున్న ప్రతిసారి కూడా ఫస్ట్ హెన్నా అప్లై చేయాలి. ఈరోజు తెల్లవారి ఇండిగో అప్లై చేయాలి. అయితే అట్లా 2-3 నెలలు పెట్టిన తర్వాత ఏమైతే అంటే మన టోటల్ హెయిర్ అంతా మంచి షేడ్కి వస్తూ ఉంటాయి. న్యాచురల్ మన హెయిర్ ఎట్లా ఉంటాయో బ్లాక్ కలర్ అట్లా వస్తాయి. మరి డై వేసుకున్న బ్లాక్ కాదు, న్యాచురల్ హెయిర్ మనకు ఎట్లా ఉంటాయి అట్లా కనిపిస్తాయి. కనిపించిన తర్వాత ఇంకా అప్పటి నుండి మళ్ళీ మనం ఒక్కటేసారి వేడి నీళ్ళల్లో హెన్నాను ఇండిగో 2 మిక్స్ చేసి పెట్టుకోవచ్చు. లేకుంటే నైట్లో హెన్నా కలిపి పెట్టుకొని తెల్లవారి ఇండిగో అందులోనే మిక్స్ చేసి పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా గోరువెచ్చటి నీళ్ళతోటే కలపాలి. ఇక చూడండి, నైట్లో మనం హెన్నా పౌడరు నానబెట్టి ఉంచిన, ఇక ఇప్పుడు మార్నింగ్ మళ్ళీ ఇండిగో పౌడర్ కూడా కలపడానికి తయారవుతున్నా. అయితే ఇండిగో పౌడర్లో కూడా కంపల్సరీ వేడి నీళ్ళే పోయాలి. వేడి నీళ్ళు పోసి కలిపి పెట్టాలి. అయితే కలిపెట్టిన తర్వాత ఇండిగో పెట్టిన తర్వాత మన హెయిర్ అంతా కొంచెం రఫ్గా అనిపిస్తాయి. మళ్ళీ హెన్నా పెట్టినప్పుడు షాంపూ పెట్టద్దు. ఇండిగో పెట్టినప్పుడు కూడా షాంపూ వాష్ చేయొద్దు. తెల్లవారి షాంపూ వాష్ చేసుకోవాలి. అయితే ఈరోజు నేను హెన్నా
నైట్లో కలిపి పెట్టి దాంట్లోనే వేడి నీళ్ళతోటి మళ్ళీ ఇండిగో కలిపి మిక్స్ చేసి పెట్టుకుంటున్నా. ఎందుకంటే నా హెయిర్ మొత్తం టోటల్గా అంతా బ్లాకే ఉన్నాయి, వైట్ హెయిర్ లేవు ఎక్కువ. కాకపోతే ఇంకా లోపల ఎక్కడన్నా ఉంటే కొంచెం ఒక్కటేసారి అయిపోతుంది కదా, చల్లగా ఉంది వాతావరణం అని ఇట్లా మిక్స్ చేస్తున్నా. మీరు మంచి రిజల్ట్ రావాలి, ఇప్పుడే ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నామంటే మాత్రం ఫస్ట్ నైట్లో హెన్నా కలిపెట్టి హెన్నా ఈరోజు అప్లై చేసుకోండి, తెల్లారి ఇండిగో అప్లై చేసుకోండి. అట్లా స్టార్టింగ్ అట్లా చేస్తే బాగుంటుంది. వాతావరణం చల్లగా ఉంది, నేను ట్రై చేయాలని అట్లనే పోస్ట్ పోన్ అవుతుందని ఈసారి అయితే నేను హెన్నాను ఇండిగో రెండు కలిపి ఒకటే రోజు అప్లై చేస్తున్నా. ఇక అట్లా అయితే మనకు వైట్గా ఎక్కడో ఒకటి హెయిర్ ఉన్నప్పుడు ఇది స్టార్ట్ చేస్తే మనకు కొన్ని రోజుల దాకా వైట్ హెయిర్ ఎక్కువ కాకుండా కాపాడుతుంది, అది మాత్రం నిజం. అట్లా నాకు కూడా ఎక్కడనో ఒకటి వైట్ హెయిర్ ఉన్నాయి వెనక సైడు, అందుకని దానికి షేడ్ రావాలంటే హెన్నా పెట్టాలి. ఓన్లీ హెన్నా పెడితే మరి అది వేరే కలర్ కనబడుతుంది కాబట్టి ఇండిగో కూడా కలిపి పెడితే మంచిగా ఉంటుందని నేను ఇది అప్లై చేస్తాను.